వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. 23 నవంబర్ 2024 మనం పేపర్ 1 అనేది ఎగ్జామినేషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడింది మన షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో. అయితే ఆ పేపర్లో భాగంగా మనకి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ 126 to 150 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. అయితే ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన పేపర్స్ ఆల్రెడీ మీరు చూసుంటే 21th పేపర్ అండ్ 25th పేపర్ మనం కానీ గమనిస్తే, అంటే న్యూ టెస్ట్ సిరీస్లో మనం మొత్తం 50 క్వశ్చన్స్ ఇచ్చాం. ఆ 50 క్వశ్చన్స్లో 26/26 క్వశ్చన్స్ అనేవి మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 3లో సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకసారి చూస్తే ఆ టేబుల్ డయాగ్రామ్ అనేది ఒకసారి గమనిస్తే సేమ్ మన ప్యాటర్న్నే ఫాలో అయ్యేటట్టు మనకి చూడొచ్చు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అయితే దానికి ధీటుగా మనం 2024 నవంబర్ 23 నాడు ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. సేమ్ ప్యాటర్న్తో మనం క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ క్వశ్చన్ని మనం గమనిస్తే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్నలో ఒక నెంబర్ సిరీస్ ఇవ్వబడింది. ఆ నెంబర్ సిరీస్ను అనుసరిస్తూ ఇంకో సిరీస్ ఇవ్వబడింది. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 37 ABCDE ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఈ క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏంటి, ఆ ప్యాటర్న్ అనేది 19, 41, 74, 120, 181, 259. దీన్ని గమనిస్తే ఏ విధంగా మనకి ఉన్నాయి ఇవి అంటే, ఏవైనా స్క్వేర్ రూట్స్కి దగ్గర ఉందా, స్క్వేర్కి దగ్గర ఉందా, క్యూబ్కి దగ్గర ఉందా, స్క్వేర్ రూట్స్కి దగ్గర ఉందా, క్యూబ్స్ రూట్కి దగ్గర ఉందా, మల్టిప్లికేషన్కి దగ్గర ఉందా, ఎడిషన్కి దగ్గర ఉందా, సబ్స్ట్రాక్షన్కి దగ్గర ఉందా, డివిజిబిలిటీకి దగ్గర ఉందా, లేదా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మెథడ్లో ఉందా అనేది మనం గమనిస్తే, ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా కూడా అయితే ఏ విధంగా లేకపోతే ఏం చేయాలి మనం, దీని యొక్క డిఫరెన్స్ తీసుకుంటూ ముందుకు పోవాలి. డిఫరెన్స్ అంటే అబ్జర్వ్ చేయండి, 19 - 41, 41 - 74, 74 - 120, 120 - 181, 181 - 259 అనేది చేయాలి. అయితే ఇందులో పెద్ద నుంచి చిన్నది తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. 41 to 19 తీస్తే 22 వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఎంత అవుతుంది, 33 అనేది అవుతుంది. ఓకే, 33. నెక్స్ట్ ఇక్కడ హౌ మచ్, 20, 26 + 20, 46 డిఫరెన్స్. 120, 181, 180లో 120 తీస్తే 60 + 1 61. ఓకే, ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే 259, ఈ 1 కానీ అక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 యాడ్ చేస్తే ఇక్కడ 7, 8 అవుతుంది. నెక్స్ట్ 15 నుంచి మనం 5 తీస్తే 15, చూడండి 15 నుండి 8 తీస్తే ఎంత అవుతుంది, 15 నుంచి 8 తీస్తే 7 అవుతుంది. అదేవిధంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ కింద ప్యాటర్న్ ఉంది అంట. ఓకే, కింద ప్యాటర్న్ ఉంది. అయితే ఇది ఒక ప్యాటర్నా, ఇది ఏమి అయినా ప్యాటర్న్ రూపంలో ఉందా అంటే లేదు సార్. ఇప్పుడు ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందంటే, దీన్ని డిఫరెన్స్ తీసుకోండి, దీని డిఫరెన్స్ తీసుకోండి, దీని డిఫరెన్స్ తీసుకోండి, దీని డిఫరెన్స్ తీసుకోండి. ఈ ప్యాటర్న్లో 11, 13, 15, 17 నెక్స్ట్ నెంబర్ కావాలి అని అడిగితే ఎగ్జామినేషన్లో ఇక్కడ 19ని యాడ్ చేసుకుంటాం. 19 + 78, దాన్ని 78 సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని దీనికి యాడ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇదే విధంగా ప్యాటర్న్ ఫాలో అయ్యిందంట. ఆ ప్యాటర్న్ కానీ గమనిస్తే ఇక్కడ 37 అనేది ఇచ్చాడు. 37 అనేది ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి, ఈ 37ని ఏ విధంగా యాడ్ చేయాలంటే 22ని యాడ్ చేయండి. అంటే ఏ అనేది కావాలి. ఏ అనేది ఎంత అవ్వాలి, ఇప్పుడు 59 అనేది అవ్వాలి. ఏ అనేది 59 అవుతుందా లేదా గమనించండి. ఏ 59 అవుతుందా అంటే 100% 59 అవుతుంది. అయితే ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు. అబ్జర్వ్ చేయండి, ఎగ్జామినేషన్స్లో మనం ఫస్ట్ గుర్తించవలసింది ఏంటి, ఐడెంటిఫై చేయాల్సింది కాదు లేదా సమాధానం సరైనది కాదు అనేది మనం గమనించాలి. ఫస్ట్ సరైనది కాదు అని చూసుకోవాలి. సరైనది అని A = 59 అనేది మనకి తెలిసింది కాబట్టి ఆన్సర్ ఇదే అని ఇది పెడతాం. కానీ సరైనది కాదు అడిగాడు.
ఇక్కడ ఏమడిగాడు, సరైనది కాదు కాబట్టి ఇది ఏ అనేది తప్పు, సరైనది కాబట్టి ఏ అనేది తప్పు, సరైనది కాదు అనేది అడిగాడు. అయితే బి కావాలి. ఇప్పుడు 59కి మనం ఎంత కలపాలి, 59కి ఎంత కలపాలి, 33 అనేది కలపాలి. 33 అనేది కలిపితే 92 అవుతుంది. బి ఈక్వల్స్ టు 92. బి 92 ఉందా అంటే ఆప్షన్స్లో బి అనేది ఇవ్వలే మనకి, కాబట్టి అది విడిచిపెట్టేయండి. ఇప్పుడు 92 బి వచ్చిన తర్వాత సి కావాలి అంటే 46ని యాడ్ చేయాలి. 46ని యాడ్ చేస్తే 8 138 అంటే సి ఈక్వల్స్ టు ఎంత, 138. సి ఈక్వల్స్ టు 138 అంటే ఇక్కడ సి 138 ఉందా అంటే ఉంది, ఏ కూడా ఉంది, కాబట్టి ఇది కూడా సరైనది ఇక్కడ వచ్చింది, కాబట్టి ఆన్సర్ మాత్రం సరైనది కాదు అనేది ఇది తప్పు. ఓకే, అర్థమైందా? అదే విధంగా 138కి మనం 61ని కలిపితే ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. అప్పుడు డి అనేది ఎంత రావాలి, 199 రావాలి. డి అనేది 199 ఉందా అంటే ఉంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అప్పుడు లాస్ట్ రిమైనింగ్ మిగిలిపోయేది ఏంటి మనకి, ఈ, కాబట్టి ఈ ఆన్సర్ అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది అంటే 199కి ఎంత యాడ్ చేయాలి అంటే 78ని యాడ్ చేయాలి. ఇప్పుడు 78ని యాడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ చూడండి 7 హౌ మచ్, 7 10 7 హౌ మచ్ 277. ఈ ఈక్వల్స్ టు ఏమవుతుంది 277, బట్ ఇక్కడ ఈ ఈక్వల్స్ టు 276 ఇచ్చాడు, కాబట్టి ఇది తప్పు. కాబట్టి సరైనది కాదు ఏది అని అడిగితే ఏది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే చతురస్రం ఒక భుజం 28 సెంటీమీటర్లు అంట, అయినా షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అనేది అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక చతురస్రం ఇచ్చాడు. చతురస్రం అంటే మీ అందరికీ తెలిసిందే స్క్వేర్. స్క్వేర్లో భుజాలు ఎట్లా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్స్ అంటే ఇది ఏ అంటే ఇది ఏమవుతుంది, ఏ, ఇది ఏ, ఇది ఏ. ఓకే, ఒక భుజము వన్ సైడ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి వన్ సైడ్ అంటే ఈ రెడ్లో ఉండేదే కదా వన్ సైడ్, రెడ్లో ఉండేదే వన్ సైడ్, అంటే ఇది మొత్తం కూడా వన్ సైడే అవుతుంది, ఇది కూడా వన్ సైడ్ అవుతుంది. ఓకే, క్లియర్, వన్ సైడ్ అవుతుంది. అయితే ఈ యొక్క సైడ్ ఇచ్చాడు, ఈ యొక్క సైడ్ 28 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చాడు. వన్ సైడ్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్స్ ఇచ్చేటప్పుడు ఓకే, ఇప్పుడు ఏమడిగాడు, అయితే షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం, షేడ్ చేసిన అంటే ఇవే కదా షేడ్ చేశాడు, షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అనేది అడిగాడు. షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అడిగేటప్పుడు ఇక్కడ గమనించండి, మనకి స్క్వేర్ తెలిస్తే సరిపోదు, ఇందులో సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ యొక్క ఏరియా తెలిస్తే స్క్వేర్ ఏరియా నుంచి 4 సర్కిల్స్ యొక్క ఏరియా తీసివేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి, స్క్వేర్ ఏరియా మైనస్ సర్కిల్స్ ఏరియా. ఓకే, అప్పుడు షేడ్ చేసిన ప్రాంతం వస్తుంది. స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏంటి, స్క్వేర్ ఏరియాకి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్. బట్ ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 4 సర్కిల్స్ ఉన్నాయి, కాబట్టి 4πr² అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4πr² అంటే ఏ అంటే ఎంత, వన్ సైడ్ ఈక్వల్స్ టు 28 అని ఇస్తే అప్పుడు ఏ స్క్వేర్ అంటే 28 × 28 అనేది అవుతుంది. ఓకే, మైనస్ 4 × పై వాల్యూ అనేది మనకి యూనివర్స్ కాబట్టి ఖచ్చితంగా 22/7 అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్ అంటే ఎంత, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది ఒక భుజము కదా, ఇది ఒక భుజమే అవుతుంది కదా, ఇది కూడా ఒక భుజమే అవుతుంది, ఇది ఒక భుజమే అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక భుజం. ఓకే, ఇది ఒక భుజం. ఓకే, ఈ భుజాన్ని ఇట్లా తీసుకున్నాం. ఈ భుజం తీసుకునేటప్పుడు ఇక్కడ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇక్కడ వరకు ఆఫ్ ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. వ్యాసం అవుతుంది, డయామీటర్ అవుతుంది.
ఓకే, డయామీటర్ అవుతుంది. అయితే ఇది మొత్తం 14 అయితే హాఫ్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఇది మొత్తం 28 అంటే హాఫ్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. అయితే ఈ హాఫ్లో ఇప్పుడు ఏం చేశాడు? ఓన్లీ రేడియస్ కావాలి. ఓన్లీ రేడియస్ కావాలి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ రేడియస్ అంటే రేడియస్ అంటే దీనిలో హాఫ్ కదా, రేడియస్ అంటే దీనిలో హాఫ్ అంటే 14లో హాఫ్ అంటే ఎంత? 7. అప్పుడు రేడియస్ కూడా మనకి తెలిసిపోయిందా లేదా అంటే తెలిసిపోయింది. 7 into 7 రేడియస్. అప్పుడు 7 7 గెట్ క్యాన్సిల్. 28 into 8 28 స్క్వేర్ అంటే ఎంత? 784 మైనస్ 4 into 22 అంటే 88 88 into 7 88 into 7. ఓకే, 784 minus 616 784 minus 616 ఈక్వల్స్ టు 14లో 6 తీస్తే 8 అవుతుంది. 14లో 6 తీస్తే 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 క్యారీ. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? ఇప్పుడు 7 ఉంటుంది. 7లో 1 తీస్తే 6 అవుతుంది. నెక్స్ట్ 7లో 1 తీస్తే 7లో 6 తీస్తే 1 అవుతుంది. కాబట్టి 168 అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది ఒక రకం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి. ఈ ప్రశ్నలో వృత్తంలో ఉన్న సంఖ్యను దాని చుట్టూ ఉన్న అంకెలకు ఒక సంబంధం కలిగి ఉంది. అయితే ప్రశ్నార్థక స్థానంలో ఏ అంకె వస్తుంది? ప్రశ్నార్థక స్థానం ఎక్కడ ఉందో గమనించాలి. ప్రశ్నార్థక స్థానం ఇక్కడ ఉంది. అయితే ఏ అంకె వస్తుంది అనేది గుర్తించమంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ అంకె వస్తుంది? అయితే దీనికి ఒక రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ ఏంటి అంటే మైండ్లో ఒకసారి చూడండి. మైండ్లో కానీ మనం రిలేషన్ చూసుకుంటే ఇక్కడ 6 ప్లస్ 3 ఎంత? 9 స్క్వేర్ అంటే 81. మనం ఏం చేస్తాం అప్పుడు? 44 into 44 అని చేసేస్తాం. 11 into 11 44. అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? 1936 ఆన్సర్ వస్తుంది. అప్పుడు మనం ఫస్ట్ ఆన్సర్ పెట్టేస్తాం. అయితే ఇది రైటా అంటే ఇది బ్లెండర్ మిస్టేక్. ఓకే, ఇది రైటా అంటే ఇది తప్పు. ఓకే, ఏంది తప్పు అనేది ఒకసారి చూస్తే నెక్స్ట్ని కానీ అబ్జర్వ్ చేస్తే 74 అంటే హౌ మచ్? 74ని కానీ గమనిస్తే మనకి ఆన్సర్ అవుతుందా అంటే అవ్వదు. అయితే దీని రిలేషన్ ఏముంది సార్ అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ఇంటూ 6 into 3/2 హోల్ స్క్వేర్ చేశాడు. ఓకే, నెక్స్ట్ 7 into 4 బై హోల్ స్క్వేర్ చేశాడు. నెక్స్ట్ 11 into 4 బై 2 హోల్ స్క్వేర్ చెయ్యాలి. ఇప్పుడు చూద్దాం. 6 into 3 2 1 times 2 3 times 3 times 81. ఓకే, 3 times 9 స్క్వేర్ అంటే 81. సేమ్ యాజ్ వెల్ యాజ్ 2 1 times 2 times 7 2 times 14 స్క్వేర్ అంటే 196 అనేది అవుతుంది. 196 అనేది అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా 2 1 times 2 times 11 into 2 22 స్క్వేర్ అంటే 484 అవుతుంది. అంటే ప్రశ్నార్థక స్థానంలో ఏమవుతుంది? 484 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది మనం చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానలో ప్రశ్నార్థక స్థానంలో ఏం వస్తుంది? సింపుల్ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4698 నుండి చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసేటప్పుడు 4698. ఓకే, ఇది పెద్దది. దీన్ని ఏం చేయాలి? 3625 మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ అయినా అది మైనస్లోకి వస్తుంది కాబట్టి 857. క్లియర్? ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 5 12 8 14 4. ఓకే, ఇప్పుడు ఇది మైనస్ వాల్యూ. ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే 4698 నుండి 4482ని తీసివేయాలి. 612 అనేది ఈ బ్రాకెట్ వాల్యూ. 216 అనేది వచ్చింది. 216 అనేది మనకి వాల్యూ వచ్చింది. అదేవిధంగా క్వశ్చన్ మార్క్ పవర్ ఆఫ్ 3. ఓకే, చూడండి. 42
42 ఓకే మైనస్ 72 ఓకే 72 25 అయితే ఇది స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది అంటే 85 స్క్వేర్ 85 స్క్వేర్ అనేది ఎట్లా చెప్పావు సార్ 85 స్క్వేర్ అనేది ఎలా చెప్పారు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 85 స్క్వేర్ అనే ఏ విధంగా చెప్పానంటే 75 72 25 ఇది స్క్వేర్ని తీసుకుంటే 8 స్క్వేర్ 8 టైమ్స్ స్క్వేర్స్ కాబట్టి 8 టైమ్స్ 64 అవుతుంది 64 అవుతుంది ఇక్కడ కానీ మైనస్ తీస్తే 12లో 4 తీస్తే 825 అవుతుంది అయితే 8 హౌ మచ్ 16 హౌ మెనీ టైమ్స్ అంటే 16 ఇక్కడ 5 యాడ్ చేస్తే ఇక్కడ 5 యాడ్ చేయాలి 165 ఇంటూ 165 825 మైనస్ 0 వస్తుంది కాబట్టి దీని స్క్వేర్ అంతా 85 అవుతుంది కాబట్టి 85 ఓకే క్లియర్ ఇప్పుడు 216 ఈక్వల్స్ టు క్వశ్చన్ క్యూబ్ మైనస్ ఇది ఎంత అవుతుంది 42 అంటే 127 అవుతుంది క్వశ్చన్ క్యూబ్ ఈక్వల్స్ టు ఈ రెండు యాడ్ చేస్తే 343 అవుతుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఈక్వల్స్ టు క్వశ్చన్ క్యూబ్ ఈక్వల్స్ టు 7 అనేది మన ఆన్సర్ అవుతుంది క్లియర్ ఇది మన యొక్క ఆన్సర్ క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఏ ప్లస్ బి అంటే బి యొక్క తండ్రి ఏ ఇంటూ బి అంటే బి యొక్క సోదరి ఏ డాలర్ బి అంటే బి యొక్క భార్య ఏ పర్సంటేజ్ బి అంటే బి యొక్క తల్లి ఏ డివిజిబుల్ బై బి అంటే బి యొక్క కొడుకు ఏ అంట అయితే డి యొక్క కూతురు ఎం ఈ రిలేషన్స్ సేమ్ ప్రకారంగా డి యొక్క కూతురు ఎం అయితే ఈ క్రింది వాన్లో ఏది సరైనది అడుగుతున్నాడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ డి యొక్క కూతురు ఎం అవ్వాలి డి యొక్క కూతురు కన్ఫర్మ్ కూతురు అవ్వాలి ఎం అనేది అవ్వాలి ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎం ప్లేస్లో నువ్వే ఉన్నావు ఎం ప్లేస్లో ఎవరున్నారు నువ్వే ఉన్నావు నువ్వు నీ యొక్క ఏమవుతుంది సోదరి నీ యొక్క సోదరి టీ అంటే ఇది ఏమవుతుంది మైనస్ అవుతుంది నీ సోదరి టీ ఓకే టీ యొక్క తండ్రి ఏ అంటే ప్లస్ తండ్రి అయితే ఈడు తండ్రి ఈమె కూతురికి ఈమె అవుతుంది చెల్లి అంటే నీకు ఒక అక్క ఉంది అక్కకు ఒక నాన్న ఉన్నాడంటే నీకేమవుతాడు తండ్రి అవుతాడు కానీ నీ జెండర్ ఏంటైనా తెలుసా ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరెవరు ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు ఓకే జనరల్గా జెండర్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కానీ అక్కడ ఎవరిని అనుకోవాలని తెలియదు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది తప్పు ఓకే ఇది ఈ ఇచ్చే ఆప్షన్ తప్పు సెకండ్ ఆప్షన్ చూస్తే టీ అంటే నువ్వు నీ యొక్క సోదరి ఎం నీ యొక్క సోదరి ఎం అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఎం యొక్క తండ్రి డి అంటే డి ఏమవుతుంది ఎంకి కూతురు అవుతుంది ఎంకి డి ఏమవుతాడు నాన్న అవుతాడు కాబట్టి ఇది సరిపోయింది డి యొక్క కూతురు ఎం అనేది మనకి కావాలి ఎగ్జాక్ట్లీ జెండర్ ఉంటే మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది రైట్ ఓకే క్లియర్ ఫస్ట్ ఆప్షన్ ఇది పెడతారు 100% రాంగ్ ఎందుకంటే ఇక్కడ జెండర్ అనేది తెలియదు ఇక్కడ జెండర్ అనేది తెలుస్తుంది ఓకే క్లియర్ నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన బొమ్మల్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది అడుగుతున్నాడు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని అడిగేటప్పుడు ఇది ఒకసారి యాడ్ చేసుకుంటే 1 2 3 4 5 6 ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ చూడండి దీన్ని డైరెక్ట్గా ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి n ఇంటూ 2n ప్లస్ 1 అనేది మనకు అవుతుంది n అంటే 6 2n అంటే 12 ప్లస్ 1 ఈక్వల్స్ టు 6 ఇంటూ 13 మీన్స్ ఎంత మనకి 78 అనేది అవుతుంది కాబట్టి 78 మనకి ఆప్షన్ అవుతుంది లేదు సార్ నాకు ఇంకా వేరే ఫార్ములా తెలుసు ఆ ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ చూడండి n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 బై
8 అనేది అవుతుంది. n అంటే 6, 6 ఇంటూ 2n+1 అంటే 8 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 8 అంటే 2 ఇంటూ 6 అంటే 12, 12+1 అంటే 13, 13/8, 8 గెట్ క్యాన్సిల్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 13 ఇంటూ 6 అంటే 78 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకటనలు అన్ని ఎక్స్లు యూలు, అన్ని వైలు జెడ్లు, అన్ని జెడ్లు ఏలు, అన్ని ఏలు బీలు, ఓకే, అన్ని ఏలు బీలు నిర్ణయాలు అంట. కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఎక్స్లు, కొన్ని బీలు ఏలు అంట, కొన్ని బీలు ఏలు. అయితే ఇందులో ఏది ఫాలో అవుతుంది అడుగుతున్నాడు. ఏంటి? ఫస్ట్ అన్ని ఎక్స్లు ఏమవుతుంది? వైలు అంట, అన్ని ఎక్స్లు వైలు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని వైలు జెడ్లు అంట, అన్ని వైలు జెడ్లు. సేమ్ అన్ని జెడ్లు ఏలు అంట, అన్ని జెడ్లు ఏలు అంట, ఏ. అన్ని ఏలు బి అంట, అన్ని ఏలు బి, అన్ని ఏలు బి. అయితే కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. స్టేట్మెంట్స్ అవి కన్క్లూజన్స్. సమ్ బీస్ ఆర్ ఎక్సెస్, సమ్ బీస్ ఆర్ ఎక్స్. చూడండి, కొన్ని బీలు ఎక్స్లు అంట, కొన్ని బీలు ఎక్స్లు అనే అడుగుతున్నాడు. కొన్ని బీలు ఎక్స్లు అంటే ఇది ఏమైంది? డిక్రీజ్ అయింది కాబట్టి 100% రైట్. కొన్ని బీలు ఎక్స్లు, బీలో ఎక్స్లు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి 100%. కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఉన్నాయి, నెక్స్ట్ సేమ్ డిక్రీజ్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 1, 2 ఫాలోస్. కాబట్టి ఇక్కడ 1, 2 ఫాలోస్ ఎక్కడ ఉన్నాయి? బోత్ ఫాలోస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో భిన్నంగా ఉన్నదాన్ని అంటే డిఫరెంట్, ఆడ్ వన్ అవుట్ అనేది మనకి అడుగుతున్నాడు. ఆడ్ వన్ అవుట్ని కానీ గమనిస్తే 48 కాస్త 256గా మారింది అంటే 4 × 8/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2, 1 times 2, 2 times కాబట్టి 16 square 256. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 5 × 6, 5 × 6/2 అంటే ఎంత? హోల్ స్క్వేర్ 3 times 15 square అంటే 225. ఓకే, క్లియర్. నెక్స్ట్ సేమ్ 7 × 2, 7 × 2/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 49 అనేది అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 9 × 6, 9 × 6/2 హోల్ స్క్వేర్, 9 × 6/2 హోల్ స్క్వేర్ అంటే 3 times 9, 3 times 27 square, 27 square అంటే 729. బట్ 729 ప్లేస్లో ఏమి ఇచ్చాడు? 324 అనేది ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ అనేది ఇది రైట్. ఆడ్ వన్ అవుట్, భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్, శతాబ్దపు చివరి రోజు ఏది కాదు అనేది అడుగుతున్నాడు. శతాబ్దపు చివరి రోజు ఏది కాదు అనేది మనకి అడుగుతున్నాడు. నెక్స్ట్, శతాబ్దపు చివరి రోజు ఏది కాదు అనేది అడుగుతున్నాడు. అసలు శతాబ్దపు చివరి రోజు అంటే అబ్జర్వ్ చేయండి. శతాబ్దపు చివరి రోజులు ఆడ్ నెంబర్స్ ఏముంటాయి? 100 yearsకి ఏముంటుంది? 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 100 years, 100 years, 200 years, 300 years. ఓకే, 300 years. నెక్స్ట్ ఏముంటుంది? 400 years. క్లియర్? 400 years. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్? మనకి 5 ఆడ్ డేస్. అదే 200 yearsకి ఎన్ని ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. అదే 300 yearsకి 1 ఆడ్ డే ఉంటుంది. 400 yearsకి 0 ఆడ్ డేస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకుంటాం? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, ఇక్కడ మండే అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఆడ్ డేస్ అనేది ఇలా ఉంటాయి. అయితే 1 year 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్? 5 ఆడ్ డేస్. 5 ఆడ్ డేస్ అంటే ఫ్రైడే కెనాట్ బి ఫార్మ్డ్. ఫ్రైడే అంటే శుక్రవారం అనేది ఉంటే ఇది తప్పు. ఓకే, నెక్స్ట్ 3 అంటే బుధవారం అనేది వెడ్నెస్డే కాబట్టి బుధవారం మనకి ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 1 ఫస్ట్ సోమవారం అంటే 1 ఆడ్ డే సోమవారం ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 0 అంటే సండే ఉంది.
సండే 0 అంటే 0తో స్టార్ట్ అవుతుంది కదా, 7/7 అంటే మనకి ఆటోమేటిక్గా 0. కాబట్టి ఏమవుతుంది, సండే ఆదివారం కూడా కాదు కాబట్టి శనివారం ఉంటుంది. ఇదే విధంగా ఇంకా ఏ రోజులు ఉంటాయంటే గురువారం అనేది ఉంటుంది, మంగళవారం అనేది ఉంటుంది. గురువారం, మంగళవారం, థర్స్డే, ట్యూస్డే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సాటర్డే. ఓకే, సాటర్డే అనేది మనకి ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక కోడ్ భాషలో అశోక్ నగర్ని 9/26/20/13/16/12/19/26 షైన్ ఇండియా కోడ్ని ఏ విధంగా రాయబడింది అనేది అడుగుతున్నాడు. అశోక్ నగర్ని అబ్జర్వ్ చేస్తే రివర్స్లో రండి. ఆర్ యొక్క రివర్స్ ఏమవుతుంది, ఆర్ అంటే ఇండియన్ రైల్వేస్ కాబట్టి ఐ కాబట్టి 9 అవుతుంది. ఏ అంటే ఏకి రివర్స్ ఆపోజిట్ వర్డ్ జెడ్ కాబట్టి జెడ్ 26 అవుతుంది. Z20 అంటే 7, Z27 చూడండి ఒకసారి టీ అనేది అవుతుంది, జీకి టీ అనేది అవుతుంది. ఆ విధంగా రివర్స్లో చేసుకుంటూ పోతే ఎస్ వరకు మనం చేసుకుంటూ పోవాలి. సేమ్ యాజ్ షైన్ ఇండియా అకాడమీని కానీ అబ్జర్వ్ చేస్తే ఏకి ఆపోజిట్ వర్డ్ జెడ్ కాబట్టి 26 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్ని ఆప్షన్లో ఉంది. ఐ అంటే మనకి ఐకి ఆపోజిట్ ఏమవుతుంది, ఇండియన్ రైల్వేస్ అంటే ఆర్ అవుతుంది కాబట్టి 18 కాబట్టి ఇది తప్పు. ఓకే, 18 అనేది ఉంది. నెక్స్ట్ డీకి ఏమవుతుంది, డబ్ల్యూ అనేది అవుతుంది, డీకి డబ్ల్యూ అవుతుంది. డబ్ల్యూ అంటే 23 ఉంటుంది కాబట్టి 23. ఓకే, డీకి డబ్ల్యూ కాబట్టి 23 ఎక్కడ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది కాదు అంటే ఆప్షన్ మనకి ఇదే అయిపోతుంది, సింపుల్గా చేసే విధానం. ఓకే, నెక్స్ట్ 1 నుంచి 60 లోపు ఎన్ని అంకెలు ఉన్నాయి, 1 నుంచి 60 లోపు ఎన్ని అంకెలు ఉన్నాయి, హౌ మెనీ డిజిట్స్ టు 1 to 60 అనేది అడుగుతున్నాడు. హౌ మెనీ డిజిట్స్ అంటే ఫస్ట్ తెలియాలి. 1 2 3 4 5 6 7 8 9 0 ఇవి డిజిట్స్. అంకెలు అంటే 1 ఉంటుంది, 12 ఉంటుంది, 13 ఉంటుంది, 14 ఉంటుంది. అయితే దీన్ని డిజిట్స్ అనొచ్చా అంటే అనొచ్చు. ఎలా, 1ని 1 డిజిట్, 1 2 ఇవి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో కూడా 2 ఉన్నాయి. 323లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. అదేవిధంగా 1 to 60 లెటర్స్ని కానీ మనం వరుస క్రమంలో రాసుకున్నట్టయితే వరుస క్రమంలో 1 to 60 1 2 3 సో ఆన్ 58 59 60 చేసుకుంటూ పోతే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే ఇవి ఎన్ని డిజిట్స్ 1 2 3 4 5 6 ఇలా ముందుకు వెళ్తూనే కొలితే ఇంకా లెటర్స్ ఉంటాయి కదా. అయితే అవన్నీ ఎన్ని అనేది అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎన్ని అనేది అడుగుతున్నాడు అంటే ఇక్కడ క్లియర్గా కానీ గమనిస్తే 1 into డిజిట్స్, సింగిల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 9 ఉంటాయి కాబట్టి 9. ఓకే, డబల్ డిజిట్స్ 1 to 60 లోపు ఎన్ని ఉంటాయి, ఆల్రెడీ 9 అయిపోయి అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 51 ఉంటాయి. అలాంటివి డబల్ డిజిట్ కాబట్టి ఇంటూ 2, 51 into 2 102 అవుతుంది. 102 + 9 111 అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఓకే, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమవుతుంది అనేది అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 4 5 110 వచ్చిందంట. 3 square + 4 square + 5 square + 3 into 4 into 5. దీని యొక్క రూపం ఏంటమ్మా, 3 into 4 into 5. 3 square అంటే 9, 4 square అంటే 16, 5 square అంటే 25 ప్లస్ 3 into 12, 12 into 5 60. ఓకే, టోటల్గా కలిపితే 110 అవుతుంది. సేమ్ సేమ్ అవుతుంది. అదేవిధంగా 6 square అంటే 36, 8 square అంటే 64, 7 square అంటే 49. ఈ మొత్తం కలిపితే 149 ప్లస్ ఇంటూ 6 into 7 into 8. 6 into 7 into 8. 6 7 times how much? 42. 42 into 8. 42 into 8 చేసేటప్పుడు 8 40 times 320.
8 2 times 16 అప్పుడు టోటల్గా 316 ప్లస్ 149 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 5 ఇక్కడ 6 ఓకే ఇక్కడ ఎంత అవుతుంది 465 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే 465 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ పట్టికలో కంపెనీలో వివిధ వర్గాలకు ఉద్యోగాలకు జోడించి కొత్త ఉద్యోగాల సంఖ్యను 2019లో కంపెనీ స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కంపెనీ విడిచిపెట్టిన ఈ వర్గాలను ఉద్యోగాలను చూపుతుంది అన్నారు. అంటే ఇక్కడ వర్గాలు అంటే మేనేజర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆపరేటర్స్ ఉన్నారు, అకౌంటెంట్స్ ఉన్నారు, ప్యూన్స్ ఉన్నారు. అయితే వీరు ఇక్కడ చూడండి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఇచ్చాడు. 2019 నుంచి 2024 విడిచిపెట్టిన కంపెనీలో మొత్తం ఆపరేటర్ల సంఖ్యతో చేరిన మొత్తం ఆపరేటర్ల సంఖ్య ఎంత అనేది అడుగుతున్నాడు. చూడండి ఆపరేటర్స్ సంఖ్య లెఫ్ట్ అయ్యే వారితో పోలిస్తే న్యూగా చేరే వాళ్ళు ఎంతమంది అంటే లెఫ్ట్ అయ్యే వాళ్ళు మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటూ పోతే లెఫ్ట్ అయ్యే వాళ్ళు మొత్తాన్ని అంటే ఇక్కడ 104 ప్లస్ 120 ప్లస్ ఇలా మొత్తం చేసుకుంటూ పోవాలి. ఈ మొత్తం చేసుకుంటూ మనం పోతే ఇప్పుడు కలపండి, ఈ మొత్తం చేయండి. 104 ప్లస్ 120 ప్లస్ 100 ప్లస్ 112 ప్లస్ 144. అయితే ఇది కలిపే తప్పు చేయకండి ఇప్పుడు కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1 2 3 4 5 అంటే 500 ఫస్ట్ 500 4 124 ప్లస్ ఇది హౌ మచ్ 124 ప్లస్ 156 124 అంటే 24 ప్లస్ 56 హౌ మచ్ 580 అనేది అవుతుంది. అవునా 580. అయితే ఈ మొత్తాన్ని కలపండి. మళ్ళీ ఈ మొత్తాన్ని కలిపితే చూడండి ఈ మొత్తాన్ని మీరు కానీ గమనిస్తే 800 ఇక్కడ 200 1000 1200 1200 14 15 16 17 ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఇది 2024 వరకు ఇచ్చాం కాబట్టి నేను కొంచెం 2024కి యాడ్ అయ్యేటట్టు ఇచ్చాను 2024. దీని యొక్క పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఏ రూపంలో ఉంది అంటే 1/5 దగ్గరలో ఉంది. అంటే 1/5 కంటే ఎక్కువగానే ఉంది. ఇంకా 1/5కి ఎక్కువగానే ఉంది. 1/4 కంటేనే ఎక్కువగా ఉంది. 1/4 కంటేనే ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని 29%గా తీసుకుంటాం. ఆప్షన్స్లో 29% అనేది మనకి ఉంటుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి. ఎగ్జిబిషన్లో వివిధ కంపెనీలకు చెందిన 7 కార్లు క్యాడిలాక్, అంబాసిడర్, ఫియట్, మారుతి, మెర్సిడెస్, బెడ్ఫోర్డ్ మరియు ఫార్గో ఈ క్రింది క్రమంలో తూర్పు వైపు నిలబడి ఉన్నాయి అంటున్నాడు. అయితే క్యాడిలాక్ ఫోర్డ్కు కుడి పక్కన ఉంది. క్యాడిలాక్ అనేది ఫోర్డ్కి కుడి వైపున ఉంది అంట. క్లియర్. ఇక్కడ తూర్పు వైపు నిలబడి ఉన్నాయి. తూర్పు వైపు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. తూర్పు వైపు నిలబడి ఉన్నాయంటే ఇటువైపే కదా నిలబడి ఉన్నాయి. ఇలా ఒక 7 కార్స్ నిలబడి ఉన్నాయి. క్లియర్. ఇలా ఒక 7 కార్స్ అనేవి నిలబడి ఉన్నాయి. మనం దీన్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఏంటి 7 కార్స్ని మనం ఒక లైన్గా తీసుకుందాం. 7 కార్స్ని ఒక లైన్గా తీసుకుందాం. 1 2 3 4 5 6 7 ఓకే 7 కార్స్ని మనం ఒక లైన్గా తీసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కుడి వైపున అంటే ఏదైనా కుడి వైపున తీసుకోండి. కుడి వైపున అంటే దీన్ని ఈ విధంగా చేసుకుంటున్నాం. అంతే. ఈ విధంగా చేసుకుంటే కుడివైపు ఆటోమేటిక్గా ఇటువైపు అయిపోతుంది, లెఫ్ట్ వైపు ఇటువైపు అయిపోతుంది. అయితే క్యాడిలాక్ ఫోర్డ్కు కుడి పక్కన ఉంది. క్యాడిలాక్ అనేది ఫోర్డ్కి అంట. ఓకే ఫోర్డ్ కాదు, క్యాడిలాక్ ఫార్గోకి ఎటువైపు ఉంది, కుడివైపున ఉంది అంట. క్యాడిలాక్ అనేది ఫార్గోకి కుడివైపున ఉంది. ఓకే క్యాడిలాక్ ఫార్గోకి కుడివైపున ఉంది. క్యాడిలాక్ ఎక్కడో దగ్గర రాసుకుందాం. దీనికి కుడివైపున ఏది ఉంది, కుడివైపున ఫార్గ్ ఉంది. ఓకే దేనికి కుడివైపున ఫార్గ్ ఉంది. క్లియర్. ఫియట్ యొక్క కుడివైపున ఫార్గో 4వది. ఫియట్ యొక్క కుడివైపున ఫార్గో 4వది అంట. ఫియట్ అంటే 1 2
3 4 5 ఇక్కడ పియట్ అనేది దీనికి 4వ వైపున ఫార్గో ఉంది ఓకే. నెక్స్ట్ మారుతి కారు అంబాసిడర్ మరియు బెడ్ఫోర్డ్ల మధ్యలో ఉంది. మారుతి అంట అంబాసిడర్ బెడ్ఫోర్డ్కి మధ్యలో ఉంది. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కానీ మనం ఆలోచిస్తే ఈజీ వేలో చేయొచ్చు. దీనికి కుడివైపున కదా, క్యాడిలాక్ కుడివైపున. ఇక్కడ కామన్ సెన్స్తో కానీ మనం ఆలోచిస్తే క్లియర్ ఓకే. మారుతి కార్ అనేది ఎవరెవరికి మధ్యలో ఉంది? అంబాసిడర్ బెడ్ఫోర్డ్ ఈ రెండిట్లకి మధ్యలో ఉంది. అంబాసిడర్ ఎక్కడ రాయొచ్చు మనం? అంబాసిడర్ అనేది ఇక్కడైనా రాయొచ్చు, బెడ్ఫోర్డ్ ఇక్కడ, మారుతి కార్ ఇక్కడ ఉంది. లేదు ఇక్కడ బెడ్ఫోర్డ్, ఇక్కడ మారుతి, అంబాసిడర్. క్లియర్? అంబాసిడర్ ఆటోమేటిక్గా మెర్సిడెస్ అనేది లాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అంబాసిడర్కి ఎడం వైపున 3వ స్థానంలో ఉన్న పియట్ చివరి స్థానంలో ఉంది. పియట్ చివరి స్థానంలో ఉందంటే మెర్సిడెస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మెర్సిడెస్ కూడా ఇటువైపు చివరన ఉంటుంది ఓకే, చివరన ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. క్యాడిలాక్ కారుకు రెండు వైపులా ఉన్న కార్లలో ఏది? రెండు వైపు కార్లలో ఏది అంటే క్యాడిలాక్ కార్ అంటే ఏది అవుతుందమ్మా? క్యాడిలాక్ కార్ అంటే ఇది. దీనికి రెండు వైపులా ఏముంది? ఫార్గో ఉంది, నెక్స్ట్ మెర్సిడెస్ ఉంది. కాబట్టి దీనికి రెండు వైపులా ఫార్గో ఉంది, మెర్సిడెస్ ఉంది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ ఓకే, ఫార్గో మెర్సిడెస్. నెక్స్ట్, ఈ క్రింది బార్ చార్ట్ను అధ్యయనం చేయండి మరియు క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. సంవత్సరానికి 2023-24 దేశాల వారీగా వివిధ వాణిజ్యాలు దిగుమతులు ఇవ్వబడ్డాయి అంట ఓకే. ఎగుమతులు ఇవ్వబడ్డాయి. ఇంపోర్ట్స్ దిగుమతులు ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఇవ్వబడ్డాయి. క్లియర్? ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఇవ్వబడ్డాయి. అయితే క్వశ్చన్ ఏంటి? కనిష్ట దిగుమతులకు గరిష్ట ఎగుమతులకు మధ్య గల నిష్పత్తి ఏది దగ్గరగా ఉంది అనేది అడుగుతున్నాడు ఓకే. క్లియర్? కనిష్ట దిగుమతి అంటే 87. కనిష్ట దిగుమతి అంటే 87. గరిష్ట ఎగుమతి అంటే ఏమవుతుంది? 6045 అవుతుంది. నిష్పత్తి మీన్స్ పర్సంటేజ్ మనం చెప్పేసుకోవచ్చు సింపుల్గా. 87 1 times 87 హౌ మెనీ టైమ్స్? 69% నియర్లీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఐ థింక్ 69 or 79% అనేది అవుతుంది ఓకే. 79% మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? 79 or 69 ఓకే. చేసేద్దాం ఎందుకైనా మంచిది. ఇది 87 ఓకే, ఇది 6045. ఇది పర్సంటేజ్ రూపంలో మనం కానీ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ కనిష్ట నిష్పత్తి అనేది ఏమవుతుందంటే 6045/87 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి 69% అనేది నియర్గా మనకి వాల్యూ అవుతుంది ఓకే. 69% మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఏ రెండు సంకేతాలు మరియు రెండు అంకెలు కాదు పరస్పరం మార్చుకోవడం ద్వారా ఈ సమీకరణం సరిగ్గా ఉంటుంది. ఒక సమీకరణం ఇచ్చాడండి మనకి, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 8 + 6 × 4 - 3 / 1 = 2 ఓకే. ఇక్కడ 8 ప్లస్లో మైనస్ వేసుకోమన్నాడు ఓకే, మైనస్ ప్లేస్లో ప్లస్ వేసుకోమన్నాడు. 6 ప్లేస్లో 3, 3 ప్లేస్లో 6, 6 ప్లేస్లో 3 వేసా. ఇంటూ సేమ్ యాస్టీజ్ ఉంచా. మైనస్ ప్లేస్లో ప్లస్ వేయాలి, ప్లస్ ప్లేస్లో 3 ప్లేస్లో 6 వేయాలి. / 1 = 2 అవుతుంది ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 - 3 చేయొచ్చు అంటే చేయకూడదు. బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ ముందు చేయాలి. 8 - 3 × 12 అవుతుంది, -12 ప్లస్ 6 / 1 అంటే 1 అవుతుంది. క్లియర్? = 2. 6 + 8 14, 14 - 12 = 2 అవ్వాలి ఓకే. అప్పుడు 2 = 2,
అంటే LHS ఈక్వల్స్ టు RHS మనకి ఈక్వేషన్ సరిపోయింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ రైట్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత అక్షరాలను జతను ఎంచుకోండి. RPD ఓకే ఈస్ టు WUI. ఓకే, క్లియర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా కానీ మనం అబ్జర్వ్ చేస్తే దీంతో ఏది సంబంధంగా ఉంది అడుగుతున్నాడు, అంతే కదా? ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్ కాస్త హౌ మచ్? ఆర్ అంటే ఎంత మనకి? ఆర్ అంటే 18, పి అంటే 16, ఇది 5, ఇది 23, నెక్స్ట్ 21, నెక్స్ట్ 9. అంటే ఇక్కడ ఎంత యాడ్ అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంత యాడ్ అవుతుంది నెంబర్. ఇక్కడ 5 + 5 యాడ్ అవుతుంది, ఇక్కడ +5 యాడ్ అవుతుంది, ఇక్కడ +5 యాడ్ అవుతుంది. ఓకే, సేమ్ యాస్టీజ్ అలా ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. బి అంటే ఎంత? బి అంటే ఇక్కడ 2 అవుతుంది, 2 + 5 అంటే 7 రావాలి, ఇది తప్పు. ఓకే, ఎల్ అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది, 12 + 5 17 కాబట్టి సి అంటే 3. నెక్స్ట్ ఎక్స్ అంటే హౌ మచ్? ఎక్స్ అంటే ఎంత మనకి? 23. ఎక్స్ అంటే ఓకే, ఎక్స్ అంటే మనకి ఎంత అవుతుంది? క్లియర్గా 24 అవుతుంది. ఎక్స్ అంటే 24, దీనికి 5ని యాడ్ చేస్తే 29. 29 అంటే ఇక్కడ 29 వచ్చిందంటే 29 - 26 అంటే 3 రావాలి. 3 అంటే సి ఉండాలి. సి కాబట్టి ఆన్సర్ ఇది అయ్యే అవకాశం ఉంది. సేమ్ యాస్టీజ్ 24 + 5 అంటే ఇది డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా తప్పు. ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అనేది అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, MATURE. ఓకే, దీన్ని ఏ విధంగా ఇచ్చాడు? 82గా ఇచ్చాడు. నెక్స్ట్ హయ్యర్ HIGHERని 59గా రాశాడు, 59గా రాశాడు. క్లియర్? 15. ఏషియన్ని ఏ విధంగా రాస్తాడు అంటున్నాడు. ఎం అంటే ఇక్కడ ఎంత? ఎం అంటే 13, ఏ అంటే 1, T20 కాబట్టి T20. క్రికెట్ యు అంటే 23 అవుతుంది, యు అంటే 21 అవుతుంది, ఆర్ అంటే 18 అవుతుంది, ఈ అంటే 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ డి అంటే 4 అవుతుంది. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటూ పోతే ఎంత వస్తుంది మనకి అంటే 78 వస్తుంది. 78 + 4 చేయాలి. నెక్స్ట్ హయ్యర్కి 8, 9, G7 కంట్రీస్, మళ్ళీ 8, 5, ఆర్ అంటే 18. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 55 వస్తుంది, +4ని యాడ్ చేసాం. అదేవిధంగా ఏషియన్కి వచ్చేసరికి ఏ అంటే 1, ఏ అంటే 1, ఎస్ అంటే 19, నెక్స్ట్ ఐ అంటే 9, ఏ అంటే 1, ఎన్ అంటే 14. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 10, 10, 20, 24, 24, నెక్స్ట్ 4, 44, 44 + 4ని యాడ్ చేయాలి కాబట్టి 48 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఆన్సర్ 4 ఆన్సర్ మనకి అవుతుంది. క్లియర్? నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధించిన దాన్ని ఎంచుకోండి అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, KBZHYWVIF అనేది ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే కేకి హెచ్కి ఎటువంటి సంబంధం ఉందా? కేకి హెచ్కి ఎటువంటి సంబంధమైన ఉందా అంటే చూద్దాం. ఓకే, క్లియర్. కే అంటే మనకి ఫస్ట్ నెంబర్స్ తీసేసుకుందాం. కే అంటే హౌ మచ్? K11. K11 కాదా అంటే 100% 11. K11, B2, Z26, H అంటే 8, 25, W అంటే 23. ఓకే, అదేవిధంగా V అంటే 20, I అంటే 9, F అంటే 6. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 11 కాస్త 8 అయింది, 8 అయిందంటే +3 అయింది, +3 అయింది. ఇక్కడ నుంచి 25 అంటే -3 అయింది, 26 అంటే +3 అయింది. సేమ్ యాస్టీజ్ 23 వి ఎంత మనకి? వి అబ్జర్వ్ చేస్తే వి విక్టరీ
విక్టరీ అంటే ఓకే వి అంటే 22, వి అంటే 22, 22 మైనస్ 3 అంటే 22 మైనస్ 3 అంటే 19, 19 మీన్స్ ఏమవుతుంది ఎస్ అవుతుంది, 19 మీన్స్ ఎస్ కాబట్టి ఎస్ ఆప్షన్ ఇది కాదు ఇది కాదు, ఎస్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి. సేమ్ యాస్టీజ్ మైనస్ 3, 9లో మైనస్ 3 అంటే 6 అవుతుంది, 6 అంటే ఎఫ్, ఎస్ఎఫ్, ఎస్హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6 కాబట్టి ఎస్ఎఫ్. నెక్స్ట్ 6 మైనస్ 3, 6 మైనస్ 3 అంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 అంటే సి, కాబట్టి ఇది రైట్ ఆన్సర్ మనకి అవుతుంది. క్లియర్? ఓకే. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, కొన్ని నామ్కిన్స్ పిజ్జా బిస్కెట్ కాదు, పిజ్జా బిస్కెట్ కాదు, ముగింపులు ఏ బిస్కెట్ నామ్కిన్స్ కాదు, ఏ బిస్కెట్ నామ్కిన్స్ కాదు, ఏ బిస్కెట్ పిజ్జా కాదు, కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కాదు, కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కాదు అనేది ఇచ్చాడు. అయితే ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా, కొన్ని నామ్కిన్స్ పిజ్జాస్ అంట, కొన్ని నామ్కిన్స్ పిజ్జాస్, ఏ పిజ్జా బిస్కెట్ కాదు, ఏ పిజ్జా బిస్కెట్ కాదు. ఓకే ఈ విధంగా ఉంచుదాం. క్లియర్? ఏ బిస్కెట్ నామ్కిన్ కాదు, ఏ బిస్కెట్ నామ్కిన్ కాదు 100% కాదు, ఏ బిస్కెట్ పిజ్జా కాదు, ఏ బిస్కెట్ పిజ్జా కాదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ నాట్ కేసెస్లో మనకి బిస్కెట్ అనేది ఏమవుతుంది పిజ్జా అయ్యే అవకాశం ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ అవుతుంది. కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కాదు, ఏ బిస్కెట్ పిజ్జా కాదు, కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాదు. కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కాదు, కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కాదు కాబట్టి ఇది రైట్. ఏ బిస్కెట్ నామ్కిన్ కాదు అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అవ్వచ్చు కాబట్టి ఇదేంటి ఆప్షన్ 1 అనేది తప్పు, ఆప్షన్ 1 అనేది తప్పు. ఎందుకు? అవుతుంది కాబట్టి కాదు అని ఇచ్చాడు కాబట్టి తప్పు, ఇవి అవ్వవు కాబట్టి కాదు అనేది కాబట్టి రైట్. ఓకే అంటే ఆప్షన్ 2, 3 మనకి రైట్ అనేది అవుతుంది. ఓకే క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ క్రింది ప్రశ్నలు అందించిన సిరీస్ నుంచి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి అనేది అడుగుతున్నాడు. 86, 82, 78, నెక్స్ట్ 74. ఈజీ క్వశ్చన్, మనకి 4th ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే నెక్స్ట్ క్యూ ఇంటూ ఆర్ అంటే ఆర్ యొక్క భార్య క్యూ, నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ అంటే ఆర్ యొక్క భర్త, నెక్స్ట్ డివిజిబిలిటీ అంటే కూతురు, మైనస్ అంటే సోదరుడు. అయితే టీకి క్యూతో ఎటువంటి సంబంధం కలిగి ఉంది, టీకి వితో ఎటువంటి సంబంధం కలిగి ఉంది అనేది అడుగుతుంది. ఓకే ఎటువంటి సంబంధం కలిగి ఉంది అనేది అడుగుతుంటే ఇక్కడ వి అనేవాడివి నువ్వు, ఓకే నువ్వు అంటే నీ జెండర్ తెలియదు కాబట్టి ప్లస్ అంటే ఏంటి, ప్లస్ అంటే భర్త, ప్లస్ అంటే భర్త, ఈడు ప్లస్ అయ్యేటప్పుడు ఈవిడ ఏమవుతుంది మైనస్ అవుతుంది, 100% మైనస్ అవుతుంది. డివిజిబిలిటీ అంటే ఏంటి, డివిజిబిలిటీ అంటే కూతురు కాబట్టి ఈడి యొక్క కూతురు ఎవరు టీ అంటే మైనస్, అంటే జెండర్లో మైనస్ వేసుకున్నాం కూతురు కాబట్టి. మైనస్ అంటే ఏంటి, మైనస్ అంటే సోదరుడు, ఈడు ప్లస్. ఇప్పుడు ఏమన్నాడు, టీకి వీతో ఎటువంటి సంబంధం ఉంది, టీకి వీతో ఎటువంటి సంబంధం ఉంది, ఈమె ఏమవుతుంది వీడికి భార్య అయ్యేటప్పుడు ఈవిడికి ఏమవుతుంది మమ్మీ అవుతుంది కాబట్టి మదర్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి 9, 10, 18, 57, 1125, 9, 10 ఈ విధంగా 9, 10 ఒకేసారి ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 9 × 1 + 1 అంటే ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 10 × 2 - 2 18 అవుతుంది, 18 × 3 + 3 57 అవుతుంది, 57 × 4 - 4 57 × 4 - 4 హౌ మచ్, 50 × 4 200, ఇది 228 - 4 అంటే 224 అవుతుంది. 224 అనేది మన ఆప్షన్ అయి ఉండాలి 100%. ఓకే అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 224 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫాబెటిక్ సిరీస్ ఇచ్చాడు.
1 2 3 4 5 6 6 6కి డివైడ్ చేసుకోండి 1 2 3 4 5 6 ఓకే 1 2 3 4 5 6 డివైడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏసి అంటే ఇక్కడ సి వస్తుంది ఇక్కడ ఎఫ్ అనేది వస్తుంది అప్పుడు ఏసి డి ఎఫ్ ఓకే ఏసి డి ఓకే ఇక్కడ ఏ ఇక్కడ ఈ అంటే ఇక్కడ డిసిఎఫ్బి ఏఈ అనేది అవుతుంది డిసిఎఫ్బి ఏఈ డిసిఎఫ్బి ఏఈ అనేది మన యొక్క ఆన్సర్ అంటే ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది క్లియర్ ఓకే నెక్స్ట్ అది ఓకే ఇవి మన యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా 23 నవంబర్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబడింది అదేవిధంగా మనకి ఎవ్రీ మండే మనకి ఏముంటాయి ఆఫర్స్ ఉంటాయి మన యొక్క టెస్ట్ సిరీస్ ఆర్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ మొత్తం అన్ని ఆన్లైన్ కోర్సెస్లో మనకి ఆఫర్స్ ఉంటాయి ఒకసారి క్లియర్గా చూస్తూ పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసుకునే ముందు మీకు ఆల్రెడీ ప్రమోషన్ వీడియో చూస్తుంటారు మన వీడియోస్ కింద వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ కోర్సెస్ ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి అని సురేష్ సార్ చెప్పుంటారు ఒకసారి చూడండి అవి చూసి ఆ నెంబర్స్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు పర్చేజ్ చేసుకోండి లేకపోతే మళ్ళీ ఒకదాన్ని పర్చేజ్ చేయబోయి ఇంకో దాన్ని పర్చేజ్ చేస్తే మీరు ఇబ్బంది పడుతూ మళ్ళీ చదివితే టైం వేస్ట్ అవుతుంది అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం టైంని చాలా వినియోగించుకోవాలి ఓకే టైం చాలా మనకి క్యాలిక్యులేటెడ్గా వినియోగించుకోవాలి కాబట్టి ద బెస్ట్ ప్లాన్ వేసుకోండి బెస్ట్గా సక్సెస్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ టీమ్ సైన్ ఇండియా